నారాయణఖేడ్ మున్సిపల్ శాఖలో కార్మికులకు వేతనాలు పెంచాలంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జీతాల పెంపులో అవకతవకలు జరిగాయంటూ సిఐటియు ఆధ్వర్యంలో 7వ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో కార్మికులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 82 మంది కార్మికులు ఉండగా వారిలో 2కి మాత్రమే వేతనాలు పెంచడం జరిగింది. మిగతా 80 మంది కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సాయిల్ కుమార్ పాల్గొని 2-3 రోజుల్లో సమస్యను పరిష్కారం చేయకుంటే సమ్మెకు కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. నారాయణఖేడ్ మున్సిపల్ సంబంధించి ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడున్న మేనేజర్ గారు కార్మికులకు వివక్ష చూపెట్టే పరిస్థితి ఉంది. మొత్తం కార్మికులు 82 మంది ఉంటే 2కి మాత్రమే జీవోని అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 80 మందికి సంబంధించి ఏం నిర్లక్ష్యం, వీళ్ళేం తప్పు చేశారని చెప్పేసి ఈ సందర్భంగా అడగాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నా, ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీసం కార్మికులకు రోజువారీగా కష్టపడి పనిచేసే వాళ్ళకే జీతాలు పెంచకపోవడం దారుణంగా ఉంది. రోజు పొద్దున్న లేస్తే ఊడ్చే వాళ్ళ కార్మికులు, పొద్దున్న లేస్తే నీళ్ళు ఇచ్చే వాళ్ళకు, పొద్దున్న లేస్తే చెత్త ఎక్కపోయే కార్మికులకు జీతాలు పెంచే పరిస్థితి ఇక్కడున్న అధికారులు నిర్లక్ష్యం వహించే పరిస్థితి ఉంది. వెంటనే ఈ 80 మందికి సంబంధించిన వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే అధికారుల దృష్టికి కూడా పలుమార్లు తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి 6వ రోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ సమస్య ఈ రోజు రేపు పరిష్కారం చేయకపోతే 2-3 రోజులు చూసిన తర్వాత సమ్మె చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ అధికారులకు హెచ్చరిస్తున్నాం. నారాయణఖేడ్